వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం తీవ్ర వాయుగుండంగా బలపడుతుంది. దీంతో తెలంగాణలో రాగల 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రానున్న 4 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాల్లో 2 రోజులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తారు నుంచి భారీ వానలు పడే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చల్లబడింది. ఆదివారం నుంచి పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురిసింది. గత 24 గంటల్లో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్లో అత్యధికంగా 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నగరంలో హయత్ నగర్ 2.7 సెంటీమీటర్లు, పెద్దంబర్పేట్లో 1.8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మేఘావృతమైన ఆకాశం మరియు నిరంతర వానల కారణంగా హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతలు గతంలో ఉన్న 33 డిగ్రీల సెల్సియస్ నుంచి ఏకంగా 22 నుండి 24 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. మరోవైపు ఏపీలో జూలై 28 నుంచి 30 వరకు కోస్తాంధ్ర యానంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని తెలిపింది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఐఎండీ అధికారులు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమై సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థలో నీరు నిల్వకుండా తనిఖీలు చేపట్టడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.